న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో గాయాలయ్యాయి. ఒక వాహనానికి సంబంధించిన వారు చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జాతీయ రహదారి చెందిన యానం గ్రామానికి చెందిన డాక్టర్ సాల్హది రామన్ నాయుడు నిర్మించిన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆకుండి వ్యాసమూర్తి విశేష పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జాతీయ రహదారి చెందిన యానం గ్రామానికి చెందిన డాక్టర్ సాల్హది రామన్ నాయుడు నిర్మించిన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆకుండి వ్యాసమూర్తి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సాలహది సాంబశివరావు, తోట మల్లికార్జునరావు, సలాది సత్యనారాయణమూర్తి, కోనాదేవ, నిమ్మకాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ మల్లవరం బైపాస్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయం ఈరోజు ఉదయం గణపతి పూజ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ, అమ్మవారి కుంకుమార్చన, అలాగే శివుడికి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ద్రవ్యాలతో రుద్రాభిషేకం ఇత్యాది పూజా కార్యక్రమాలు, నీరాజానంతర పుష్పం, చతుర్వేద స్వస్థాశీర్వచనములు ఉదయం నుంచి జరిగాయండి. అలాగే ఈ రామానాయుడు గారి దంపతుల యొక్క ఆలయ ధర్మకర్తలు ప్రతి సోమవారం, ప్రతి మంగళవారమే కాకుండా ప్రతి నిత్యం కూడా భక్తులు 50 మంది ఇరు గ్రామాల నుంచి కూడా రావడం, వారి యొక్క సంకల్పాలు నెరవేరడం, విద్య అవుతే, వివాహం అవుతే, సంతానం అవుతే, వ్యాపార వ్యవహారం ఇత్యాది ఏదైనప్పటికీ కూడా సంకల్పాలు సిద్ధిస్తున్నాయండి. ఫస్ట్ ఇక్కడ అది వచ్చి చేసి వెళ్ళారు అంటే కంపల్సరీగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. నేను జరిగినటువంటి విషయాలు కూడా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాన్ని స్వీకరించి చాలా ఎంతో సంతోషించి సంతృప్తిగా ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు స్వయంగా చేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నారు భక్తులందరూ. ముఖ్యంగా ఓం నమః శివాయ. ఓం. మీ యొక్క పవిత్రమైన టైంని సిక్కాటింగ్ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు ఉంది. తర్వాత ఈ శివాలయం యొక్క మహిమలు చాలా ఉన్నాయి. ఎంచేతంటే ఈ శివాలయుడు నేను మా కుటుంబంతో కూడా శివభక్తులమే. ఒక రోజున రాత్రంతా శివుడు మనసులో ఉన్నాడు కానీ ఏం జరుగుతుందో తెలియదు. మరుసటి రోజున వచ్చి చూస్తే గుడి దగ్గర ఆ స్తంభంలో దగ్గర ఒక మూలవేరట్టు శివలింగం దొరికిందండి. ఆ శివలింగం ఎంత శుభ్రంగా ఉందంటే అది నాకు అనుభవం వచ్చేది ఏదో పవిత్రమైన స్థలం అని. రాజమండ్రి దగ్గర ఒక కోటకుమో ఏదో ఉందండి. అక్కడంతా దైవ సంబంధితమైన విగ్రహాలు తయారు చేస్తారు. ఒక అరుణాచల శిల్పకళా నర్పుల దగ్గరికి వెళ్తే, ఏమండి నాయుడు గారు, మీరు పవిత్రమైన రాయి భగవంతుడికి ఇచ్చారు, ఎవరు పెట్టారో మీకు తెలియదు, నాకు తెలియదు, అది పరిశుభ్రంగా పెట్టారు కాబట్టి మీరు దీన్ని పసుపు కుంకుమలు పెట్టి పూజలో పెట్టుకొని కుంకుమ పెట్టండి,
కానీ తర్వాత మీకు కావాలంటే విగ్రహాలను మేము ఇస్తామండి, 99 సంవత్సరాల వరకు గ్యారెంటీ కావాలని చెప్పి వాళ్ళు అన్నీ ఇచ్చారండి. ఈ విధంగా ఆ కార్యక్రమంలో చాలా మహత్యంగా జరిగింది నాకు. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఆ వినాయకుడి గురించి అంటే నాకు ఆటో దొరకలేదు. నా భుజాల మీద ఎక్కడి వరకు అండి కొండ చోట నుంచి 2 కిలోమీటర్లు భుజం మీద పోసుకుని నాకు పోయించాడు ఆ వినాయకుడు. ఆ రోజు నాకు అది సంకల్పం. తర్వాత రెండవదండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భక్తులకి చాలా మంచి శుభకార్యాలు జరుగుతున్నాయండి. ఈ శుభకార్యాలు జరుగుతున్నాయంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడం అండి, పరీక్షలు ఫెయిల్ అవుతున్న వాళ్ళు పాస్ అవ్వడం అండి, ఇంకా అన్ని రకాలైన శుభకార్యాలు, పిల్లలు పుట్టిన పిల్లలు గర్భీజం అవ్వడం అండి, ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఇక్కడ ఉన్న ఆవిడకి చెప్తున్నారు అనుకోండి, అది మహానందం. దేవేశ్వరూప అప్పుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి, బ్రహ్మరాంబిక, మల్లికార్జున స్వామి, తర్వాత వీరు ఉన్నారండి. తర్వాత అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి అంటే నాకు మహా ఇష్టము. ఆయన నాకు చాలా తోడిచ్చాడు. 2 విషయాలు చెప్తాను అంతే. నేను అయ్యప్ప భక్తున్నే కానీ ఎప్పుడు కూడా మాలేసుకోలేదు. అయ్యప్ప భక్తులు అయితే వెళ్ళి చూస్తుంటే అందరూ మెట్లు మించి వెళ్తున్నారు. నేను ఎలా నుంచుంటే ఒక ఆయన వచ్చి, ఏమండి మీరు వచ్చారు కదా స్వామి దర్శనం, అందరినీ తీసుకెళ్ళిపోయి దర్శనం వెంటనే ఏం చేశారు, ఒక క్లూ వేయాలండి. ఎట్లయితే మీరు కొబ్బరికాయలు పెడతారు, ఇది నెయ్యి వేస్తారని చెప్పి అదే అయిందండి. రెండోసారి కూడా వర్షం వస్తుందండి. అంటే ఆ రోజు కదా మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు వర్షం వస్తుంటే నేను అలాగే నుంచున్నానండి. ఆయన వచ్చి మీరు దర్శనకు వచ్చారు కదా అన్నానండి. అవును, ఆయన కూడా తీసుకుపోయిందండి. ఈ 2 సార్లు ఇలాగే జరగడం, చాలామంది చెప్పడం 16 గంటలు పడుతుంది, ఇవన్నీ రకరకాలుగా చెప్పారనుకోండి. అందువల్ల అయ్యప్ప స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మహిమలు ఎప్పుడూ నాకు అన్నదండుగా ఉంటుందండి. ఇట్లా మేము అనుకున్న అన్నీ కూడా జయప్రదంగా ఉన్నాయి. మా అన్నదమ్ములు, తర్వాత మా అక్కచెల్లెలు అందరం కూడా కొట్టిస్తూనే ఉన్నారు. మీకు ఇంకోటి చెప్పాలి, ఇంపార్టెంట్, ఒక బ్రాహ్మణుడు వచ్చారండి. వచ్చి నేను ఇక్కడ నుంచుంటే మీరే కదా గుడి కట్టించిన ఆయన అవును, మీరు ఏమనుకోకపోతే నువ్వు ప్రశ్న వేస్తాను, వేయండి సామన్నా, మీకు వచ్చే ఆదాయం ఏం చేస్తారు అంటే అనుమానం ఏంటంటే ఆయన పెద్దవారు కాబట్టి ఆదాయం వస్తుంది ముందు, అదొక పక్కన నిర్ణయం. ఏమండి మాకు భగవంతుడు అన్ని ఇచ్చిన మూలనే కదా నేను గుడి కట్టగలిగాను, అందువల్ల ఈ వచ్చిన ఆదాయం మీద మేమేమీ ఆధారపడి ఉండలేదు, ఇంకా అభివృద్ధి చేస్తామండి. మీరు అడిగారు కాబట్టి ముందు పెళ్లి కాని పిల్లలకి పెళ్ళికి డబ్బులు ఇవ్వడం, స్కూల్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, తర్వాత మెచ్యూరిటీ ఫంక్షన్లో డబ్బు ఇవ్వడం, తర్వాత ఇంకా మిగతా ఇతర పుణ్య కార్యక్రమాలకి ఒక కమిటీ నిర్ణయించిన తర్వాత వాళ్ళు ఎలాగంటే అది అని చెప్పి పెట్టారనుకోండి. ఇంకా ఇంకోటి చెప్తే అసలు విషయం, నేను మా తండ్రి గారు కూడా సత్యవాడ, ఆ ఊరికి మొత్తం అంతా కూడా దాదాపు 20 సంవత్సరాల క్రితం 4 లక్షల క్రితం అయింది. 20 సంవత్సరాల క్రితం ఊరికి నీటి మంచినీళ్ళు సదుపాయం అవి రాజమండ్రి నుంచి ఒక ఎక్స్పర్ట్ని దిగొచ్చండి, అవన్నీ కట్టించి అప్పుడు తోట మన ఎమ్మెల్యే గారు ఆయన స్థలం ఇచ్చి దాని మండపానికి కావాల్సిన బిల్డింగ్ కట్టించండి అన్నీ చూపించేసి ఆయన సహకరించారు. ఇప్పటికీ కూడా ఆ నీళ్ళు అంత స్వచ్ఛమైనది కాబట్టి పక్క నుంచి ఉన్న తామర పిల్ల అవనండి, తర్వాత పానీకి పిల్ల అవనండి, సచివాళ్ళలో నీళ్ళు వస్తే చాలా బాగుంటుంది. ఇంటి సప్లై ఇంకా కాకుండా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమం ద్వారా పురవీధుల్లో డెంగ్యూ, మలేరియా, అంటువ్యాధులు రాకుండా మందును పిచికారీ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమం ద్వారా పురవీధుల్లో డెంగ్యూ, మలేరియా, అంటువ్యాధులు రాకుండా మందును పిచికారీ చేశారు. కార్యక్రమంలో ఎన్వీవీడీసీ ప్రోగ్రామ్ సబ్ యూనిట్ అధికారి యాతం నాగబాబు పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకసారి తమ ఇళ్లలో ఉన్న వస్తువులను శుభ్రపరచాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు డ్రైగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ కుమార్, హెల్త్ అసిస్టెంట్స్ ప్రసాద్, రమేష్, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోండి, దోమలు లేకుండా చూసుకోండి. ఈ దోమల వల్ల ఏంటంటే మనకు పుట్టినప్పుడు ఏంటంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి శుక్రవారం వెక్టార్ కంట్రోల్ హైజీన్ డ్రై డే బై డే యాప్, MLD యాప్ల ద్వారా ప్రజలందరికీ కూడా ఇంటింటికి దర్శనం చేసి ప్రజలందరికీ డ్రై డే బై డే వెక్టార్ కంట్రోల్ అనే యాప్ల ద్వారా ప్రజలందరూ అవగాహన కల్పించాలి. ప్రజలందరికీ విస్తృతంగా పర్యటించి ఈ దోమలు లేకుండా నిల్వ నీటి లేకుండా చూసుకోవాల్సిన మా శంకరపాలెం ప్రజలందరికీ కూడా తాళరేవు మండలము గాడిమగ తాళరేవు PH పరిసర ప్రాంత ప్రజలందరికీ మరి సిబ్బందికి అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. హలో మేడం, ఆసనం కావాలండి పత్రిక అలా నిలబడు అమ్మా బండి కొట్టాను, ఫాస్ట్ కొట్టాను. చాలా ఏమి గ్రౌండ్ ఆశ వస్తుందండి. కుమార్ గారు రండి. ఇది ఒకటి మామూలుగా అలాగే దాంట్లో అలాగే వస్తాయి. పక్కన నిలబడు, అక్కడ నిలబడు. ఇక్కడ బాగా అది ఫ్లవర్ కూడా చాలా బాగా వస్తుంది. సూపర్ వస్తుంది. పంపు సూపర్గా ఉంది, మనిషి సూపర్గా ఉన్నది. ఇవాళ వర్క్ కూడా చాలా సాటిస్ఫైంది. ఓకే సారా, మీ చాలండి. మీరు ఇంకెక్కడ ఇప్పుడు అలా నిలబడి ఒక నిమిషం ఆ కాలువ అయ్యి వస్తాం. కుమార్ గారు రండి. చాలా బాగుంది. అక్కడ వాడతాను మంద ఒకటి లాగే పంపు కూడా నాజిల్ సూపర్ వస్తుంది. అదంటారు రోజు పడతారు కదా బద్రి గారు. అలా తీసుకుని అలా కొట్టు. అది కొట్టు, బాగా కొట్టు, నిలబెట్టు అక్కడ అందులోనే లోపల ఆపి అలా ఎక్కడ ఉన్నాయి అక్కడ నీకు పూల మొక్కలు కొట్టు. అది అక్కడ ఎక్కడ ఉన్నా నీటి నిల్వలు ఎక్కడ ఉన్నా మొత్తం అంతా ఇది కొట్టు, ఈ కుండీలో కొట్టు, ఇక్కడ కొట్టు. రమేష్ తప్పుకో కొట్టచ్చు, కింద కొట్టచ్చు, ఇక్కడ కొట్టు. ఎక్కడైతే కాకినాడ జిల్లా జగ్గంపేట ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ముఖేష్ స్వామీజీ జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా గంగోత్రి నుంచి పాదయాత్ర ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రలో ఉన్న జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని జగ్గంపేట చేరుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ముఖేష్ స్వామీజీ జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా గంగోత్రి నుంచి పాదయాత్ర ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రలో ఉన్న జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని జగ్గంపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీకి జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర నిర్వహణ అధ్యక్షులు పాలచల్ల నాగేంద్ర చౌదరి ఘన స్వాగతం పలికారు. స్వామీజీ జగ్గంపేటలోని సోములమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పాదయాత్ర 9 నెలల క్రితం మొదలుపెట్టి ఇప్పటికీ 7,000 కిలోమీటర్లు ముగిసిందని, ఇంకా 8,000 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుందని ముఖేష్ స్వామీజీ తెలిపారు.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్.
జై స్వావలమ్మ తల్లికి, 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 జై आपका अन्नपूर्णेश्वरी देवी। हाँ अन्नपूर्ण। ప్రతి టెంపుల్ దగ్గర మనం గో సంరక్షణ బోర్డు పెడతాం, బోర్డు చూపించాం। अरे मंदिर में हमारा ना अभी चटली गाय का जो है ना, गाय बहुत अच्छा कर रहे हो आप लोग कि गौ माता को संरक्षण दे रहे हो, बहुत अच्छा है। गौ माता को तो राष्ट्रीय माता घोषित कर देना चाहिए, इसी के लिए मैं भी सबको बोल रहा हूँ कि बताइए गौ माता, और सब मिलकर इस काम को आगे बढ़ाइए, सबको मिलकर बोलना है। మణిగారు సాయి తీసుకు మణిగారు ఎలా వచ్చాడు మణిగారు సార్ ఆ వెహికల్ కూడా షూట్ చేయి కార్లు కార్లో పెట్టు क्या करूं यहाँ पर वो जो कथा चल रही है कल वो ढोल बजने देवा वो बलि प्रथा है, वो उसको नहीं छेड़ सकते आप कुछ तो మనం అక్కడ బయట నుంచుని అక్కడ నుంచి కొంత దూరం మనం కొడితే इसमें कुछ नहीं कर सकते आप। अंकल कौन तब हमारा रक्षा ये कुछ दिखा रहा है, ये जो बता रहे हो ना, और मेरी एज है 45 साल उम्र है, और ये महादेव की यात्रा लगभग 11,000 किलोमीटर की। तुम मैरिड है अनमैरिड? मेरे मैरिड हूँ, बच्चे हैं, सब कुछ है, सब महादेव की कृपा है, वही यात्रा करा रहे हैं। अभी तो मेरा सारा परिवार आप सभी हैं, सब संसार जो महादेव के भक्त हैं, भगवान के भक्त हैं, वही मेरा परिवार है। हर हर महादेव, जय बोले बाबा। ఏం పేరు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర। ఈ రోజు మన జగ్గంపేట గ్రామంలో మా మోహన్ సాయికృష్ణ రెసిడెన్సీ నందు ఒక పేరండి ముఖేష్ గారు జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా గంగోత్రిలో మొదలుపెట్టి మళ్ళీ గంగోత్రిలో పూర్తి చేయడం కోసం జ్యోతిర్లింగాల దర్శనం కోసం వెళ్ళడం జరిగింది। ఆయన జ్యోతిర్లింగాల్లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రలో దర్శనం చేసుకుని ఇటు మన జగ్గంపేట మీదుగా పూరి దర్శనం చేసుకుని, పూరి నుంచి కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ గంగోత్రిలో ఈ యాత్ర ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు। ఈయన ఇంచుమించు ఒక 9 నెలలుగా పాదయాత్ర చేసుకుంటూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు। ఈ పాదయాత్రలో భాగంగా మన జగ్గంపేట రావడం, మన దగ్గర ఈ రోజు రాత్రి ఆయన స్వామీజీ స్టే చేయడం చాలా ఆనందకరంగా ఉంది। నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి పుణ్యాత్ముల్ని దర్శనం చేసుకోవడం అనేది ఒక మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను। అలాగే ఈయన 45 సంవత్సరాల వయసులో సంసార జీవితం అనేది పక్కన పెట్టి ఆ స్వామిని తీర్థయాత్రలో స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈ జ్యోతిర్లింగాల యాత్ర చేస్తున్నారు। అలాగే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఇలా మన నేషనల్ హైవేలో చాలా మంది పాదయాత్ర చేసేవాళ్ళు, జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునే వాళ్ళు, చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు। మనం అందరం కూడా మనం ఆ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోలేం కాబట్టి, చార్ధామ్ యాత్ర చేయలేం కాబట్టి, మన జీవితంలో మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో మనం వెళ్ళలేం కాబట్టి, ఇలాంటి మహానుభావులు కానీ, స్వామీజీలు కానీ
ఎవరన్నా వెళ్ళినప్పుడు వారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. అలాగే మనం ఈ స్వామీజీలని, మఠాధిపతుల్ని, ఆశ్రమాలని కంపల్సరీ మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనకి భగవంతుడు అనుగ్రహం కంపల్సరీ కావాలి కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం ఇలాంటి స్వామీజీల ద్వారా, మఠాధిపతుల ద్వారా, మన ఆశ్రమాల్లో ఉన్న స్వామీజీల ద్వారా మనకి కలుగుతుంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ హిందూ ధర్మ మార్గంలో నడుస్తూ, ధర్మం పాటిస్తూ, సనాతన ధర్మం పాటిస్తూ, గో సంరక్షణ చేపడుతూ, గోవుని మన ఆరాధ్య దైవంగా మనం భావిస్తున్నాం కాబట్టి గోవుని త్వరలోనే మన జాతీయ జంతువు కింద కేంద్ర ప్రభుత్వం పరిగణించాలని, రాష్ట్ర ప్రభుత్వం గోవుకి కనీస వేతనం కల్పించి, రైతుకి కనీస వేతనం ఇప్పించి గోవుని సంరక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర, నమ శివాయ. ఓం నమః శివాయ. सबसे एक छोटी सी विनती करता हूँ कि मैंने आज तक कोई नशा नहीं किया है और कोई धर्म नहीं कहता आप लोग नशा कीजिए। दूसरा मैं ये बोलता हूँ कि जो हम लोग अपनी पद्धति बोल रहे हैं, छोटे छोटे जो बच्चे हैं, 1.5 साल का 2 साल का जो बच्चे हैं, उनके हाथ में हम मोबाइल दे रहे हैं, धार्मिक बुकें, संस्कार, तो उनको मोबाइल देना बंद कीजिए और उनको संस्कार दीजिए अच्छे। उनको मंदिर के लेके जाइए, अपनी धार्मिक बुकें दीजिए, मोबाइल मत दीजिए, क्योंकि मोबाइल से वेस्टर्न कल्चर हमारे पे हैवी हो रहा है, जो हम अपने कल्चर से दूर हो रहे हैं, ये बहुत बड़ा गलत है। और शाम को एक गुजारिश और करता हूँ, शाम को आप आधा घंटा 1 घंटा परिवार के साथ बैठे सब लोग इकट्ठे हों और आधा घंटा 1 घंटा आप सारे मोबाइल लीजिए और स्विच ऑफ करके अपने परिवार को जोर टाइम दें, क्योंकि ये मोबाइल के कारण हमारे जितना भी परिवार है, प्रेम है, वो कम होता जा रहा है। सब लोग मोबाइल में लग जाते हैं शाम को, जो बहुत बड़ा गलत है। और इसी का नतीजा है कि जगह जगह वृद्ध आश्रम खुल रहे हैं। वृद्ध आश्रम में भगवान से मैं प्रार्थना करता हूँ और आप लोगों से भी बोलता हूँ कि आप अपने बुजुर्गों का सम्मान करें, अपने साथ रखें, हमेशा उनका ख्याल रखें कि कोई वृद्ध आश्रम में जाए ना। इसी के साथ आज यात्रा को करीब 239 डे हो गए हैं और अब मैं यहाँ से आगे यात्रा बढ़ाऊंगा। इनका सबका धन्यवाद। हर हर महादेव, घर घर महादेव, जय भोले बाबा, भगवान सबका भला करे। జై శ్రీరామ్. మనకు తెలియజేసింది ఏంటంటే ఇప్పుడున్న కల్చర్లో ప్రతి ఒక్కరి పిల్లలు కూడా ఫోన్లకి బానిస అయిపోయారు. ఫోన్లు, ట్యాబులు పట్టుకుని ఇంకా ఎంతసేపు కూడా మనం ఆ పిల్లలందరూ కూడా ఫోన్లు, ట్యాబుల్లో ఉంటున్నారు. మన తల్లిదండ్రులందరూ కూడా ఈ పిల్లలకి ఫోన్లు దూరం చేసి ఆధ్యాత్మికం దగ్గర చేసి పిల్లలందరినీ కూడా మన హిందూ ధర్మం కోసం, హిందూ మతం కోసం, మన దైవం కోసం తెలియజేయాలి. పిల్లలందరినీ కూడా ఆశ్రమాలకి, మఠాధిపతుల దగ్గరికి, స్వామీజీల వారి దగ్గరికి తీసుకెళ్లి మన పూర్వం మనం ఎలా వచ్చాం, మన ఋషుల గురించి తెలియజేయడం చేయాలని చెప్పి స్వామీజీ వారు ఇప్పుడు మనకందరికి కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ వారిని మనందరం కూడా ఆయన చెప్పిన మాటలు మనం పాటిస్తూ మన పిల్లలందరినీ కూడా ధర్మ మార్గం వైపు, సనాతన ధర్మం వైపు, హిందూ ధర్మం వైపు, హిందూ ధర్మం కోసం పోరాడే విధంగా హిందూ ధర్మంలో అందరూ కూడా ధర్మంగా నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. हर हर महादेव, घर घर महादेव, जय भोले बाबा की। बहुत सारी चीजें हैं जहाँ पे मैंने कई जगह देखी है बलि प्रथा। मैं बलि प्रथा का समर्थन नहीं करता, वो भी जीव है, उसमें ही भगवान का वास है। तो मैं गुजारिश करता हूँ सभी से, ये बलि प्रथा बंद होनी चाहिए। हर हर महादेव, घर घर महादेव, जय भोले बाबा। స్వామీజీ వారు తెలియజేసింది ఏంటంటే, నేను దారిలో తీర్థయాత్రలో చాలా దిక్కులు చూస్తున్నాను, ఈ జంతువుల్ని బలిస్తున్నారు. ఈ జంతువుల్ని బలి ఇవ్వడం అనేది మన హిందూ ధర్మం కాదు, హిందూ శాస్త్రంలో ఎక్కడ లేదు జంతువులు బలి ఇవ్వడం ఉంది. అలాగే ఈ ఆవుల్ని కూడా ఈ వెహికల్స్ లో తీసుకువెళ్ళడం చాలా దారుణం. ఆవుల్ని తీసుకువెళ్ళి ఎన్ని కబేళాలు తీసుకువెళ్ళి ఈ ఆవులన్నింటినీ చంపడం అనేది చాలా నాకు బాధాకరంగా ఉంది. దీన్నంతా కూడా మన హిందువులుగా మనం అందరూ అడ్డుకోవాలని చెప్పేసి స్వామీజీ వారు ఇప్పుడు మనకి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా మనం ఈ కబేళాలకు వెళ్ళి ఆవుల్ని అన్నింటిలో కూడా మనం అడ్డుకోవడం,
మన హిందూగా మన అందరి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హర హర మహాదేవ్ శంభో శంకర్. జై శ్రీరామ్. ముగిసిన కేశవస్వామి కళ్యాణోత్సవాలు. ఆలయంలో భారీ అన్న సమారాధన. స్థానిక కేశవపురం గ్రామంలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ముగిసిన కేశవస్వామి కళ్యాణోత్సవాలు. ఆలయంలో భారీ అన్న సమారాధన. స్థానిక కేశవపురం గ్రామంలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ గాదిరాజు సత్యనారాయణ ప్రారంభించారు. తాళ్లరేవు, సుంకరరేవు, పోలేకుర్రు, పి మల్లవరం, యానాం తదితర గ్రామాలకు చెందిన అనేక మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. తొలుత ఆలయ అర్చకులు పెద్దింటి శ్రావణ్ కుమార్ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇనమండ్ర విజయ్ కుమార్, మత్తుర్తి మణికంఠ, భూసారపు శ్రీనివాసరావు, టేకి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చక్కగా మీ వాహనాలు పార్కింగ్ చేసుకుని స్వామివారి ప్రసాదం వచ్చే వ్యక్తులకి ఆ వాహనాలు అలాగే భక్తులు స్వీకరించిన ప్రసాదం తర్వాత ఈ పక్క వచ్చింది. ఉండండి అమ్మా ఒకసారి అలాగే కంగారు పెట్ట కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కేశవ స్వామివారి దేవస్థానంలో ఇది 13/5/2025 తేదీని కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిగినది. మరియు స్వామివారి శ్రీపస్యోగం, తెప్పోత్సవం మొదలైన కార్యక్రమాలు అద్భుతంగా జరిగినవి. అది కాక 14/5/2025 తేదీన అన్నదాన మహోత్సవం అతివైభవంగా జరిగినది. దానికి సుమారు 2000 మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంతో జరిగినది. ఎర్ర వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ కేశవ దేవస్థానం, తాళ్లరేవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.